చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతున్న సమయంలో నోటికొచ్చినట్లు చంద్రబాబు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మొన్న పల్నాడు జిల్లాలో రా కదలిరా ప్రోగ్రాము పెద్ద ఎత్తున జరిగితే ఆ స్పందన, ప్రజల్లో వచ్చినటువంటి భారీ స్పందన చూసి ఓర్చుకోలేక మతి భ్రమించి చిన్న మెదడు వేలిపోయింది బొల్లా బ్రహ్మనాయుడికి. ఈరోజు మైండ్ పోయి మాట్లాడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. అధికారంతో మదం ఎక్కింది, కళ్ళకి కొవ్వెక్కింది. అందుకే చిన్న పెద్ద తేడా తెలియకుండా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే సీన్ నీకుందా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది ఒక గల్లీకి సరిపోని నువ్వు, ఒక వీధి రౌడీ కంటే తక్కువ నువ్వు, ఇంటర్నేషనల్ ఫిగరు, ఆదర్శ ముఖ్యమంత్రి అని ఇది ప్రపంచ స్థాయిలో గౌరవించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి అనేది. నువ్వు సిగ్గుపడాలా. విమర్శలు చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. సిబిఎన్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టింది మీ నాయకుడు. కోర్టు మొట్టికాయలేసి చివాట్లు పెట్టి 52 రోజులైనా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని కోర్టు చివాట్లు పెట్టింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు పెట్టిన తప్పుడు కేసుల గురించి. దాన్ని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే, శ్రీరామచంద్రుడి మీదైనా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి, దుర్మార్గ పాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. అంటే జైల్లో పెట్టింది మీరు, తప్పుడు కేసులు పెట్టింది మీరు, కోర్టుకి పెట్టుకాలేసింది మీకు, క్షమాపణ చెప్పాల్సింది మీరు, మీ ప్రభుత్వం. అలాంటిది పోయి తప్పు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన మీరు నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా దుర్మార్గం. గతంలో ఈరోజు అంటే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ప్రజాస్వామ్యం గురించి తెలుసా నీకు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీ రామారావు గారి కొడుకులే ఆ రోజు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఆ రోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు ప్రజాస్వామ్యయుతంగా. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు ఏ రోజైనా మాట్లాడావు? నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారిని? ఆ రోజు ఏంది చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు, దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి అని మాట్లాడావే నువ్వు? ఆ రోజు నువ్వేమన్నావు? 1999లో ఎమ్మెల్యే సీటు కోసం అడిగితే నాతో పాటు, 2004లో ఎమ్మెల్యే సీటు అడిగితే చంద్రబాబు గారు చుట్టూ తిరిగితివి, కోడెల గారు చుట్టూ తిరిగితివి, కోడెల గారు కాళ్ళు పట్టుకుంటువి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఆ రోజు ఏం జరిగింది? రోజా గారు వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం చేస్తే ఇక్కడ మండల ఆఫీస్ దగ్గర ప్రజలందరి ముందు ఏం మాట్లాడావు నువ్వు? గుర్తులేదా నీకు? నన్ను కోస్తే పచ్చ రక్తం వస్తుందని మాట్లాడావే. చంద్రబాబు గారు చుట్టూ మీరు తిరిగి దండాలు పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి తెలుగుదేశం పార్టీ తరఫున దేహి అని అడుక్కున్నావే. నీకు అన్నిసార్లు తిరిగినా 2 సార్లు ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేశావు. నన్ను కోస్తే పచ్చరక్తం వస్తుంది అన్నావు. అందరూ చూశారుగా, పబ్లిక్లు, వేల మంది జనాల్లో నువ్వు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శిస్తావా? నీకు సిగ్గుందా? నీకు లజ్జ ఉందా? నువ్వు అసలు మనిషివేనా? చంద్రబాబు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు ఎమ్మెల్యే బొల్లా అహంకారంతో మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ప్రజలే ఇలాంటి వెధవల్ని చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించి ప్రజలకు గుణపాఠం చెప్పబోతున్నారు. ఎమ్మెల్యే సీట్ అడిగిన నువ్వు, తర్వాత
ఈ తెలుగుదేశంలో నీకు సీట్ రాలేదని చెప్పేసి నువ్వు పార్టీలు మారావు. ఎన్ని పార్టీలు మారావో నీకు తెలుసు, ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసు. నువ్వు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి అనేది. మోసం వెన్నుపోటు అది బొల్లా బ్రాండ్, అది బొల్లాకే చెల్లింది. ఈరోజు పంది కొక్కుల బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్నాడు. అవినీతి సంపాదన, లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల మీద ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నావు. ఇసుక గుళ్ళకమ్మ వాగు ఇసుక అమ్మిచ్చి ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నావు. రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు, పంది కొక్కులా మేస్తున్నావు. ఇది ప్రజలకు తెలియదు అనుకున్నావా? నీ అవినీతి భాగవతం ఎవరికి తెలీదు? తెలుస్తాం. వైశాసి భూములు, ముస్లిమ్స్ భూములు ఎవరెవరు ఎక్కడ లాక్కున్నావో, ఎక్కడ దోసుకున్నావో, ఎక్కడ ఆక్రమించుకున్నావో 2 నెలలు ఆగు, 2 నెలలు ఆగు, నీ కథ తెలుస్తాం. నీ మీద వచ్చి అందరూ కూడా పబ్లిక్గా వచ్చి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిన వాళ్ళందరూ, బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చి అడగకపోతే అప్పుడు అడుగు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను ప్రజా కోర్టులో నిలబెడతారు, కోర్టు బోన్లోకి ఎక్కిస్తారు. నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి అరాచకాలు ప్రజలు మర్చిపోతారా? నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ మీద కేసులు పెడతారు. నీ వల్ల నష్టపోయిన వాళ్ళు, నువ్వు నీ చేత మోసగింపబడ్డోళ్ళు ఖచ్చితంగా నీ అవినీతి, నీ దోపిడీకి నువ్వు 175 ఎకరాల ప్రజలకు పంచాల్సిన భూములు నువ్వు ఆక్రమించుకున్నావు. ఇది ప్రజలకు తెలీదా? బీసీలు, ఎస్సీలకు, దళితులకి పంచాల్సిన భూములు నువ్వు కోటీస్తుండని చెప్పుకుంటూ నువ్వు ఆక్రమించుకుంటావా సిగ్గు లేకుండా? నువ్వు చేసినటువంటి అవినీతిని బట్టబయలు పెట్టి చేసి నిన్ను జైల్లో పెట్టడం ఖాయం. నీ భూమి రేట్లు పెంచుకోవడం కోసం నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేసి నువ్వు రోడ్లు వేసుకున్నావు తప్ప పేదల కోసం నువ్వు ఒరగబెట్టింది ఏమైనా ఉందా? ఈరోజు నువ్వు ఎదవ కాబట్టే కల్తీ పాలు అమ్మి రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి పాలుకి తక్కువ శాతం వేసి నువ్వు దోచుకున్న అక్రమ సంపాదనతో ఈరోజు కోట్లు సంపాదించి నువ్వు చంద్రబాబు గారిని అంటావా? నువ్వు ఎంత పనికిమాలినదో ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. ఒక్క అవకాశం అంటే గెలిపించారు. అప్పుడు అర్థమైంది నీ కథ, నీ వ్యవహారం అంతా ప్రజలకు ఈరోజు అర్థమైంది. నువ్వు అవినీతి అనకొండవు కాబట్టే, ఈరోజు అవినీతి అనకొండవు కాబట్టే ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జిల్లాలోనే పెద్ద అనకొండ బొల్లా బ్రహ్మనాయుడు. ఇది అవినీతి అనకొండ కాబట్టే ఈరోజు ఇసుకతో పాటు మట్టి కూడా అమ్ముకుంటున్నాడు. పేదలకు ఇచ్చే 10 రూపాయలు రేషన్ షాప్ బియ్యాన్ని 10 రూపాయలకు కొని నువ్వు ఎంతకు అమ్ముకుంటున్నావో తెలీదా ప్రజలకి? నెలకి ఎన్ని వేల టన్నులు అమ్ముకుంటున్నావో, దోపిడీ చేస్తున్నావో, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలీదా? పేదలకు ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని కూడా దోచుకున్నట్టు నీకు అసలు మానవత్వం ఉందా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రసాద్ గారు ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన చుట్టూ తిరిగావే సీటు కోసం. కోడెల శివప్రసాద్ గారు ఎవరిని చనిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బలవన్మరణం, కోడెల శివప్రసాద్ గారి బలవన్మరణం కారణం మీ ప్రభుత్వం, మీ వేధింపులు. దానికి సిగ్గుపడాల్సిన నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు, ఫారెస్ట్ నిధులకి నీ ముఖ్యమంత్రి రికమెండేషన్ లేదు. ఎంపీ గారు స్వయంగా కష్టపడి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొచ్చారు వరకపూడిసెల ప్రాజెక్టుకి. అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చారు. అతి కష్టమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చింది ఎంపీ కృష్ణదేవరాయలు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేసిన పని మేము ప్రతిపక్షంలో ఉన్నాయి కూడా, అధికార పార్టీ ఎంపీ అయినా మంచి పని అన్నాం, అభినందించాం. ఈరోజు నీ చేసిన తప్పులు ఈ శ్రీకృష్ణదేవరాయల కళ్ళ ముందు ఎన్నో చూశాడు. మక్కన మల్లికార్జున గారు నీ తప్పులు, నీ దోపిడీలు, నువ్వు చేసిన విషయాలన్నీ
తెలిసి ఈరోజు వాళ్ళు ఏం చెప్తారో నిజాలన్నీ చెప్తారో అని చెప్పేసి ఎందుకు ఆ ఉలుకుపాటుతోటి ఈరోజు వాళ్ళ మీద బురదలుతున్నావు నువ్వు. వాళ్ళ మీద అక్కస్తో పార్టీ మారనే అక్కస్తో ఈరోజు విషయం చెబుతున్నావు నువ్వు. ఈరోజు మరి నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, పర్యావరణ క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో మీకు 4.5 సంవత్సరాల్లో మీకు ఇవ్వడానికి టైం సరిపోలేదా? మీరు వర్కశిలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? ఉంటే మరి పర్యావరణ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? కృష్ణదేవరాయలు కేంద్రం చుట్టూ తిరిగి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ఎంపీగా కష్టపడి తిరిగి పోరాడి ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చాడు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్ 2 తీసుకొచ్చాడు. ఆయన 2 పర్మిషన్లు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకురావాల్సిన దాని గురించి నువ్వు లోకల్ ఎమ్మెల్యే అయ్యుండి వర్కశిలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంటే నువ్వు మాట్లాడవా? బొల్లపల్లి మండలం తీసేస్తే ఈ కొత్తగా పెట్టిన ప్రాజెక్టు బొల్లపల్లి మండలం తీసేస్తే నువ్వు నోరు మెదపవా? ఎందుకు మాట్లాడలేదు నువ్వు? పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజుకి లేదురా, ఈ రోజుకి పర్యావరణ క్లియరెన్స్ లేదు, మీకు ప్రాజెక్ట్ కట్టే ఆలోచన లేదు. నువ్వు ఏ రోజైనా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అయ్యా పర్యావరణ క్లియరెన్స్ ఆగింది, మనం మాటి 6 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని కోతలు కోసా, మళ్ళీ ఓటు అడగను ముఖం చూపించనని చెప్పా, కనీసం పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వండి, బడ్జెట్లో నిధులు పెట్టమని ఏ రోజైనా అడిగావా? నీ దుర్మార్గాలు నువ్వు దోపిడీ తప్ప ప్రజల గురించి ఒక్కరోజు ఆలోచించావా? కనీసం 1 గంట ఆలోచించావా నువ్వు? ఈరోజు కృష్ణదేవరాయలను విమర్శించడం ఇది చాలా దుర్మార్గం. కృష్ణదేవరాయలు చేసిన మంచి పనిని నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పర్యావరణ క్లియరెన్స్ ఈ రోజుకి ఇవ్వకపోవటం ఇది ప్రభుత్వం తప్పు. దాని గురించి బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ఎమ్మెల్యేలు, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు సిగ్గుపడాలా. చెత్త మీద పన్నేశాడు ముఖ్యమంత్రి గారు. ఇది చెత్త ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారు. మరి ఎప్పుడన్నా ఈ బొల్లా బ్రహ్మనాయుడు వెళ్ళి అయ్యా చెత్త మీద పన్ను ఎత్తే మనది చెత్త ప్రభుత్వం అంటున్నారు, ఈ పన్ను తీసేయండి అని ఎప్పుడన్నా అడిగాడా? పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వండి, వర్కశిలపూడి ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి అని ఏ రోజన్నా అడిగాడా? అంటే ప్రజలంటే నీకు గౌరవం ఉందా? ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం ఉందా? నీ రౌడీయిజం, గూండాయిజం అంటే ఈరోజు పోలీసులు ఉన్నారని మిడిసిపడుతున్నావు, నువ్వు అధికారం ఉందని మిడిసిపడుతున్నావు. 2 నెలల తర్వాత ఏముంటారు నీ పక్కన? ఏముంటారు? నిన్ను తరివి కొడతారు ప్రజలు. చేత కాలేదు ఈ అసమర్థ ప్రభుత్వానికి. 3 చోట్ల నిధులు వచ్చినాయి. దానిలో ఒకటి మన పల్నాడు జిల్లాలో వచ్చింది. అంటే ఇది ఎంపీ గారి కృషి లేకుండా వస్తుందా? 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అనవసరంగా 14 వాటిలంతవరకు పని ప్రారంభించాల. అంటే 14 మెడికల్ కాలేజీలు బాగొట్టారు ఈ ప్రభుత్వ నిర్వాహకం వలన, ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వలన. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? బొల్లా చెప్పు. అంటే 17 మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 3 అయినాయి. ఆ 3 ఒకటి కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్నటువంటి దానికి నిధులు తీసుకొచ్చాడు, పనులు ప్రారంభించారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటే పనులు ముందుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ ఈ రోజుకి ₹1 ఇవ్వాల. అసలు విషయాలు తెలుసుకోయా, తెలుసుకొని మాట్లాడు. నువ్వు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఎంపీ గారి కృషి వలన మన పల్నాడు జిల్లాకి 3,000 కోట్లు రోడ్లకు నిధులు వచ్చినాయి కేంద్రం వలన. అంటే పక్క జిల్లాల్లో పక్క ఎంపీలు ఎంత తెచ్చారో ఒకసారి చూసుకో. కృష్ణదేవరాయలు గారు ఎంపీగా 3,000 కోట్లు నిధులు తీసుకొచ్చారు రోడ్లకి. మరి కొంతమంది ఎంపీలు ఎందుకు తీసుకురాలేకపోయారు? దాన్ని నువ్వు ఎందుకు అభినందించడానికి నీకు నోరు ఎందుకు రావట్లేదు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. బ్రహ్మనాయుడికి ఎప్పుడు కూడా ఆయన తప్పులు కనపడవు, ఎదుటోళ్ళు మంచితనం కనపడదు. మానవత్వం లేని బొల్ల. ఈరోజు తప్పుడు కేసులు పెట్టి రైతులు ఏదించావు, అనేక మందిని తలకాయలు బాలగొట్టించావు. ఈ పాపం ఊరికే పోద్దా?
నువ్వు చేసుకున్న పాపాలు నీకు ఎంటాడతాయి, నీ దుర్మార్గాలు నీకు ఎంటాడతాయి. వడ్డీకి అట్టుకట్టున్నారు, వడ్డిస్తారు నీకు. నీ దోపిడీకి బలైన వాళ్ళు, నీ రౌడీజానికి బలైన వాళ్ళు ఎవరు నిన్ను వదిలిపెట్టరు, గుర్తుంచుకో. నీలాగా ల్యాండ్లు కొనటం, ల్యాండ్ దగ్గర ప్రభుత్వ డబ్బులతో రోడ్లు వేయించుకోవటం, స్వార్థం కోసం ఎప్పుడు ఎంపీ గారు కృష్ణదేవరాయలు ఎప్పుడు ఆయన స్వార్థం కోసం ఆలోచించలా. ఆయన భూములు కొన్న కాడ ఎప్పుడు రోడ్లు వేయించుకోవాలా నీలాగా. ఎంపీ గారు ఎప్పుడు నీలా స్వార్థంగా ఆలోచించలా. ఎంపీ గారు నిజాయితీగా కష్టపడ్డారు వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేయాలని. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు అయ్యా బడ్జెట్లో పెట్టాయని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఈ విధంగా ఎంపీని కానీ, అలాగే మక్కెన్న కానీ, మరి బొల్లా బ్రహ్మనాయుడిని, లోకేష్ గారిని నీ ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు నీ నోటు వాగితే నీ నోటి దోల తీరుస్తారు ప్రజలు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడికి చేసినటువంటి అవినీతి దుర్మార్గాల మీద ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేపిస్తా, జైలుకు పంపిస్తా.